17వ వచనం నుంచి, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అట్టి వాడు సోదరుడుగా నుండును. ఇటు మాటను దేవుడు దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. సామెతలు సొలొమోను మహాజ్ఞాని రాసినటువంటి ప్రతి మాట అర్థవంతమైందని ప్రతి ఉదయకాల సమయంలోనూ మనం ధ్యానిస్తున్నాం. నిజమైనటువంటి స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా నుండును. మన జీవితంలో, మన యాత్రలో మేలైనటువంటి స్నేహితులను మనం గ్రహించగలిగింది ఎప్పుడంటే మన బాధలోనే. స్నేహం అనేది ఈ లోకంలో, లేకపోతే ఈ లోకంలో ఉన్నటువంటి మనుషుల్లో, మనం లోకంలో జీవిస్తున్నంత కాలము కూడా ఎవరితో ఒకరితో స్నేహం చేస్తూనే ఉంటాం, ఎవరితో ఒకరితో మాట్లాడుతూనే ఉంటాం. కుటుంబపరమైనటువంటి స్నేహబంధమైన అయి ఉండొచ్చు, లేకపోతే ఇరుగు పొరుగు వారు స్నేహమైన అయి ఉండొచ్చు. ఏదో ఒక విధంగా ఎవరితో ఒకరితో మనం మాట్లాడుతూ ఉంటాం. కొందరికి బెస్ట్ ఫ్రెండ్ అనేది ఉండొచ్చు, కొందరు మీలో దేవుణ్ణే ఆధారంగా చేసుకుని దేవుణ్ణే తమ సొంత స్నేహితుడిగా మలుచుకుని యాత్ర వెళ్ళవచ్చు. మరి కొందరికి అసలు ఎవరూ లేకపోయి ఉండొచ్చు. కానీ మన యాత్ర మొత్తంలో స్నేహితుడు అనేది ఎదురుపడక ఉండడు, ఎక్కడో ఒక చోట, లేదా స్నేహితురాలు. మనం స్నేహం చేసేటువంటి ప్రతి క్షణం ముందు కూడా ఆలోచించాల్సినటువంటి విధానం ఏంటంటే, మనం స్నేహం చేసేటువంటి వ్యక్తి, మనము మాట్లాడేటువంటి వ్యక్తి నిజంగా నిజమైనటువంటి స్నేహమేనా, లేకపోతే మనల్ని సరిగ్గా ప్రేమించలేనటువంటి, లేదా మనల్ని సరిగ్గా ట్యూన్ చేసుకోలేనటువంటి, లేకపోతే మనతో సరైనటువంటి స్నేహ సంబంధం లేనటువంటి వ్యక్తి అనేది గ్రహించడం చాలా అవసరం. అదే సొలొమోను మాట్లాడుతున్నాడు. నిజమైనటువంటి స్నేహితుడు ఎవరైతే ఉంటారో అతడు ఎప్పుడూ కూడా ప్రేమిస్తాడు. ఏ ఫ్రెండ్ లవ్స్ ఎట్ ఆల్ టైమ్స్. నిజమైనటువంటి స్నేహితుడు ప్రేమించేది ఏదో లాభాన్ని చూసో, లేకపోతే నీలో ఉన్న డబ్బును చూసో, లేకపోతే అంతస్తుని చూసో, ఆస్తిని చూసో, లేకపోతే అతడికి కలిగినటువంటి డబ్బును బట్టో, పేదరికాలను బట్టో ఇలా ఉండదు వాని యొక్క ప్రేమ. ఒక మాటలో చెప్పాలంటే, మన కుటుంబ వ్యవస్థలో ఉన్నటువంటి మనుషులతో మన బంధాన్ని ఏర్పరచుకున్నా, లేకపోతే స్నేహ సంబంధం మన చుట్టూ ఉన్న వారితో మనం ఏర్పరచుకున్నా, మనం మాట్లాడుతున్నా, మనకి మేలు కలుగుతున్నప్పుడు మనకు మాట్లాడేది పెద్ద గొప్పతనం ఏం కాదు. ఈరోజు మనం కొంచెం డబ్బు సంపాదించామంటే, అంతా బాగుందంటే, మన ఇంటికి వచ్చి మాట్లాడి మనల్ని పరామర్శించేటువంటి వారు బోలంతమంది ఉంటారు. ఎందుకంటే యు ఆర్ వెల్, నీకు కావలసిన డబ్బు ఉంది, ఆస్తి ఉంది, అవసరమైతే ₹1 సాయం చేయగలవు, రూపాయి అడిగే పొజిషన్లో నువ్వు లేవు. ఏదైనా కానీ, ఏ స్థితిలోనైనా కానీ నువ్వు వెల్ అండ్ గుడ్, హెల్త్ పరంగా కానీ, కుటుంబ వ్యవస్థ పరంగా కానీ, అన్ని విధానాల్లో మంచిగా ఉన్నావు. అటువంటి పరిస్థితుల్లో నీతో బంధం బాగానే ఉంటుంది, స్నేహం ఎవరైనా పెట్టుకుంటారు. ఎందుకంటే ఆ ప్రేమ వేరు. కానీ నువ్వు కోల్పోయావు, నువ్వు ఉన్నటువంటి ఆ యొక్క ఆస్తినో, లేకపోతే డబ్బునో, పరిస్థితి అంతా విఘటించింది, లేకపోతే నీకున్నటువంటి ఆరోగ్య పరిస్థితులన్నీ తారుమారైనవి, ఒంటరిదానిగా మిగిలిపోయావు. ఆ క్షణం అర్థమవుతుంది అసలు నిజమైనటువంటి స్నేహం ఏంటో. ఎందుకంటే శ్రమలో తోడుండువాడు గొప్పవాడు, గొప్ప స్నేహితుడు. బాధలో మన వెంట ఉండేటువంటి వాడు గొప్ప స్నేహితుడు.
మనం వెళ్ళండి గుడ్డుగా ఉన్నప్పుడు బాగున్నావా ఎలా ఉన్నావో పరామర్శించేటువంటి వాడు 1కి 10 సార్లు మన ఇంటికి వచ్చేవాడు గొప్పోడు కాదు. కానీ మనం బలహీనలమై నశించిపోతున్నటువంటి ఆ క్షణంలో నీ వద్దకు వచ్చి ధైర్యపరిచేటువంటి వాడెవడైతే ఉంటాడో అట్టి వాడు నిజమైనటువంటి స్నేహితుడు. ఆధ్యాత్మిక జీవితంలో వాడిని వాడిని విడిచిపెట్టేటువంటి స్థితిలో మనం బ్రతకూడదు. ఇప్పుడు ఎన్నటికీ కూడా అటువంటి స్నేహము, అటువంటి బంధాన్ని దూరం చేసుకునేటువంటి వ్యక్తులుగా మనం ఉండకూడదు. నీ ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు బ్రతుకుతున్నటువంటి యాత్రలో అటువంటి స్నేహం ఒకవేళ నీవు గుర్తిరిగినప్పుడు నీ కొరకు నిలబడగలదు, లేకపోతే నీ జీవితం కొరకు లేదా నీ క్షేమం కొరకు నిలబడగలదు అనేటువంటి ఆ స్నేహాన్ని విడిచిపెడితే మనకన్నా దౌర్భాగ్యులు లేకపోతే మనకన్నా చెడ్డవారు ఎవరు లేరనే చెప్పొచ్చు. ఈరోజు క్రైస్తవ జీవితాల్లో కూడా ఏది మంచి స్నేహము, ఏది చెడు స్నేహము అనేటువంటిది, లేకపోతే ఏది మంచి బంధము, ఏది చెడు బంధము అనేది గ్రహించలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో క్రైస్తవులు బ్రతుకుతున్నారు. కాస్త ఏదైనా కానీ మంచిగా మనల్ని మేలుకరముగా పొగడగలిగితే, లేకపోతే 4 మాటలు చెప్పగలిగితే అది శ్రేష్టమైనటువంటి స్నేహం, అది మంచి స్నేహం అని, లేదా వచ్చి కాస్త ఒబ్బేస్తే చాలు 4 మాటలు, నీ అంత గొప్పోడు లేడు, నీ అంత ఉరుము లేరు, లేకపోతే నీ అంత తురుము లేరు, నీ అంత గొప్పది లేదనో ఏదో 2 మాటలు చెబితే అది చాలా మంచి స్నేహంలాగా, మంచి బంధంలాగా భావించేస్తూ చాలామంది వారి వారి జీవితాల్లో చివరికి అపహాస్యము లేకపోతే హేళన చేయబడినటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నారు. బైబిల్ చక్కగా సెలవిస్తుంది కదా, ప్రేమించేటువంటి వాడు గద్దిస్తాడంట. ఇదే సామెతల గ్రంథములో ఇదే మాటలో మళ్ళీ ఇంకొక చోటన దేవుడు చక్కగా మాట్లాడతాడు కదా, నీ స్నేహితుడినైనను నీ తండ్రి స్నేహితుడినైనను నువ్వు విడిచిపెట్టొద్దని ఉంటుంది. స్నేహితుడు అంటే ఎవరంటే ఆపదలో నిలబడేటువంటి వాడు, కష్టం వచ్చినప్పుడు నిలబడేటువంటి వాడు, బాధ వచ్చినప్పుడు నీ వెనకాల వెన్నంటి ఉండగలిగినటువంటి వాడు స్నేహితుడు. అంత్య దినాల్లో ప్రేమలు చల్లారిపోవును అన్న రీతిగా ఈరోజు చాలా మంది బంధాలు ఎలా తయారైపోతున్నాయి అంటే స్నేహ విలువలు డబ్బు మీద ఆధారపడుతున్నాయి. కష్టకాలంలో కరమైనటువంటి పరిస్థితుల్లో ఆపద సమయాల్లో వారి వెంటుండి కాచినటువంటి వ్యక్తుల విషయమై లక్ష్యం ఉంచగా కొంచెం సంపాదించటమే, కొంచెం కానీ కూడబెట్టడమే, ఆ స్నేహ బంధాలనే తృణీకరించి ఆ బంధాలనే కాళ్ళదనుకుని వెళ్ళేటువంటి క్రైస్తవ జీవితాలు లేక మానలేదు. ధనం నువ్వు పోగొట్టుకుంటే సంపాదించవచ్చు, నేను చెబుతున్నాను వినండి. ఆస్తిని నువ్వు పోగొట్టుకుంటే నువ్వు సంపాదించవచ్చు, కానీ నీ జీవితంలో యథార్థముగా ఉండేటువంటి, యథార్థముగా బ్రతికేటువంటి, నీ కొరకై జీవించేటువంటి స్నేహితులను నువ్వు సంపాదించుకోవటం చాలా కష్టం. నీ ఆధ్యాత్మిక జీవితంలో నిన్ను వెంటాడేటువంటి స్నేహం ద్వారా నీకు కొంచెం ఇబ్బంది రావచ్చేమో, కానీ నీ బాధలో ఉన్నటువంటి సమయాల్లో నీ యందు నిలబడినటువంటి స్నేహం వలన నీకు కాస్త ఏదో ఒక సమయంలో ఏదన్నా ఇరుకు రావచ్చు. కానీ నేను తెలియజేస్తున్నటువంటి మాట ఒకటే, నీ లేమి స్థితిలో నిన్ను బలపరిచినటువంటి స్నేహాన్ని నువ్వు పోగొట్టుకునేటువంటి స్థితిలోకి వెళ్ళవద్దు. 19వ అధ్యాయము సామెతల గ్రంథము 4వ వచనంలో ఒక మాట ఉంటుంది కదా,
ధనము గలవానికి స్నేహితులు అధికముగా నుందురు, దరిద్రుడు తన స్నేహితులను పోగొట్టుకొనును. డబ్బుందంటే కావలసినంత మంది స్నేహితులు చుట్టూ ఉంటారు, ఎవరికైనా కానీ, నీ ఆధ్యాత్మిక జీవితంలోనైనా కానీ. ధనం ఉందంటే, లేకపోతే సమృద్ధి ఉందంటే, ఆరోగ్యం ఉందంటే, మేలు ఉందంటే, ఓ బెల్లం గేటు చుట్టూ చీమలు వచ్చినట్లు వాని యొక్క జీవితంలో ఎదురవుతారు. అదే కుటుంబంలో, అదే వ్యవస్థలో ఒక నింద ఉందంటే, ఒక బాధ ఉందంటే వచ్చేటువంటి స్నేహితులు ఎవరు ఉండరు, ఎవరో ఒకరు ఉంటారు మన జీవితంలో. ఒకటి ఎర్ర. అదే అధ్యాయము 7వ వచనంలో ఒక చక్కని మాట ఉంటుంది కదా, బేదవాడు తన చుట్టములందరికీ అసహ్యుడు, అట్టి వానికి స్నేహితులు మరి దూరస్తులగుదురు. వాడు నిరర్ధకమైన మాటలు వెంటాడువాడు. ఎందుకు ఈ మాటలు నేను చూపిస్తున్నానంటే, ఈరోజు మీలో స్నేహ విలువలు, బంధం విలువలు, ఏది మేలైంది, ఏది చెడ్డది అని తెలియనటువంటి వారు కూడా లేక మానలేదు. అంతేకాదు, మన విషయంలో, మన జీవిత విషయాత్రలో ఆపదలో ఉన్నటువంటి వారిని, కష్టంలో మనకు వెన్నంటినటువంటి వారిని మరిచిపోయేటువంటి వారు కూడా మీలో లేక మానలేదు. ఆపదలో మనం వెన్నంటి ఉన్నటువంటి స్నేహాన్ని మనం వదులుకుంటే దానికన్నా దౌర్భాగ్యము, నిష్ప్రయోజనమైనది మరి ఏది కూడా ఉండదు. కాబట్టి నువ్వు ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటంటే, నీ జీవిత యాత్రలో ఈరోజు నీకు అన్నీ ఉన్నాయి, నీ వెనకొచ్చి పొగిడేటువంటి స్నేహ బంధము కాదు, కానీ నీ వెంటుండి నిన్ను బలపరిచేటువంటి స్నేహ బంధము గురించి నువ్వు ఆలోచించాలి. అటువంటి బంధాలు చాలా అరుదుగా ఉంటాయి లోకములో. ఆ బంధము నీకు కనిపించినప్పుడు దాన్ని విడువక కొనసాగేటువంటి వ్యక్తిగత జీవితాన్ని నువ్వు కలిగి జీవించాలి. 21వ అధ్యాయము సామెతల గ్రంథము 10వ వచనంలో ఒక మాట ఉంటుంది కదా, నీ స్నేహితుని నిన్ను, నీ తండ్రి స్నేహితుని నిన్ను విడిచిపెట్టకుము. నీకు ఆపద కలిగిన దినమందు నీ సోదరుని ఇంటికి వెళ్ళము. దూరమునున్న సోదరుని కంటే దగ్గరనున్న పొరుగు వాడే వాసి, అనగా నీ స్నేహితుడే నీకు వాసి అవుతాడని దాని అర్థం. సామెతల గ్రంథం 10వ అధ్యాయంలో కనిపిస్తూ ఉంటుంది. నీ బంధువు దగ్గరికి వెళ్ళటం వల్ల ఏం ప్రయోజనం ఉండదు, కానీ వాని వల్ల నువ్వు పొందుకునేటువంటి విధానం నీ ఆపదల్లో ఏముండదు. కానీ నీ స్నేహితుడు అనగా నీ పొరుగువాడు ఎవడైతే ఉంటాడో వాని దగ్గరే నీకు కలిగేటువంటి మేలు అత్యధికముగా ఉంటుందని సామెతలు యథార్థాన్నే చక్కగా మాట్లాడిద్ది. మరి ఒక విషయం ఏంటంటే, ఈ లోకంలో ఎన్ని బంధాలున్నా, ఎన్ని స్నేహాలున్నా కానీ అన్నిటికంటే మిన్నైనది మనల్ని శ్రమలోనైనా, కష్టంలోనైనా, వేదనలోనైనా, బాధలోనైనా కానీ యథార్థంగా ప్రేమించగలిగినటువంటి నిజమైనటువంటి ప్రేమ ఉందంటే అది యేసుక్రీస్తు వారి దగ్గరే. కొన్ని పరిస్థితుల్లో, ఆపదల్లో మనకు వెన్నంటున్నటువంటి స్నేహం కూడా మనకు మేలు కలిగినప్పుడు ఒకవేళ మన దగ్గరికి తీసుకోలేదేమో, కానీ మేలు కలిగినప్పుడు దగ్గరగా ఉన్నటువంటి స్నేహాలు మన ఆపదల్లో ఉన్నప్పుడు మన దగ్గర ఉండలేదేమో, కానీ మనం మేలుగా బ్రతుకుతున్నా, ఆపదల్లో ఉన్నా కానీ మనల్ని విడిచిపెట్టక మనల్ని తన హస్తాల్లో కౌగిలించుకుని నడిపించగలిగినటువంటి ప్రేమ క్రీస్తు ప్రేమ. ఆ స్నేహం ఒకటే. నువ్వు ఒంటరైనా నీ వెనకాల ఉంటుంది ఆ స్నేహం. నువ్వు పడిపోతున్నా కానీ నీతో పాటే నివాసం చేస్తుంది ఆ స్నేహం. నీకున్నటువంటి మెంటాలిటీకి, నీకున్నటువంటి మనస్తత్వానికి నీతో స్నేహం చేయటానికి ఏ నరమాత్రుడు కూడా ఒప్పుకోపోయినా, ఏ మనిషి కూడా దాన్ని అంగీకరించకపోయినా, దేవుడు ఒక్కడు మాత్రమే నీతో స్నేహం చేయటానికి అన్ని వేళల, ఎన్ని పర్యాయాలను విడిచిపెట్టినా, ఎన్ని పర్యాయాలను దూరంగా పారిపోయినా, ఎన్ని పర్యాయాలు నువ్వు నీ ఇష్టానుసారంగా ప్రవర్తించిన ప్రతి పర్యాయము తన ఊసులను నీకు తెలియజేస్తూ, తన మాటలను నీకు తెలియజేస్తూ
నీ కొరకై వెంటాడి వెన్నంటి ఉండేటువంటి నిత్యమైనటువంటి స్నేహ బంధం ఒకటే. అది క్రీస్తుతో కూడా ఉండినటువంటి స్నేహ బంధమే. ఈరోజు మనుష్యుడు ఒక నిమిషము మాట్లాడని, ఒక విషయంలో సావాసము చేసి ఇంకొక విషయంలో సహవాసం చేయనటువంటి దౌర్భాగ్యమైనటువంటి ప్రేమల గురించి మనుషుడు ప్రయాసపడుతున్నాడు. స్నేహాల గురించి ఉర్రూతలుగుతున్నాడు. కానీ నిన్న స్నేహ బంధం వద్దని అనట్లేదు, కానీ విలువైనటువంటి స్నేహం ఏంటో, నిజమైన స్నేహం ఏంటో గ్రహించి నీ యాత్రను కొనసాగిస్తే అంతకన్నా మేలైంది ఏది కూడా లేదు. మనుషుల్లో స్నేహబంధం చేసేటువంటి వారు 2-3 రకాలుగా ఉంటారు. ఒకటి, వారి అవసరతను బట్టి మనల్ని వాడుకునేటువంటి జనాంగం ఉంటారు. వారికి ఏదన్నా అవసరమైతే మన ముందు మామూలుగా సింహాసనం వేసేసి, కుర్చీ వేసేసి, అందులో కూర్చోబెట్టేసి, పూలదండ వేసేసి, నెత్తి మీద పువ్వులు జల్లేసేసి, రకరకాలుగా ట్రిక్స్ ఉపయోగించేటువంటి బంధాలు ఎన్నో ఉంటాయి. దేవుని యొక్క బంధం అలాంటిది కాదు. దేవుని యొక్క స్నేహం అలాంటిది కాదు. నీకు నువ్వుగా ఆయనతో అవసరమున్నా, ఆయనకి నీతో అవసరమున్నా లేకపోయినా కానీ నిన్ను వదిలిపెట్టదు. ఒక మాటలో చెప్పాలంటే నీ జీవిత యాత్రలో ఆయనతో నీకు అవసరమే, కానీ నీతో ఆయనకు అవసరం కాదు. నువ్వు కాకపోతే ఇంకొక బంధాన్ని ఏర్పరచుకోవచ్చు. నువ్వు కాకపోతే ఇంకొకరిని ఏర్పరచుకుని నీ స్థానంలో ఆయన వినియోగించుకోవచ్చు. కానీ నిన్నుగా ప్రేమించాడు, నీతో స్నేహం చేయాలని ఆశపడ్డాడు. నువ్వు బాధల్లో ఉంటే నీ దగ్గరకు వచ్చి సమస్త మార్గాన్ని నీ కొరకు ఏర్పరిచి ఒక బలమైన సాధకంగా తయారు చేయాలనుకున్నాడు. మనకు మేలు కలిగినప్పుడు ఒకవేళ మన దగ్గరికి తీసుకోలేదేమో, కానీ మేలు కలిగినప్పుడు దగ్గరగా ఉన్నటువంటి స్నేహాలు మన ఆపదల్లో ఉన్నప్పుడు మన దగ్గర ఉండలేదేమో, కానీ మనం మేలుగా బ్రతుకుతున్నా, ఆపదల్లో ఉన్నా కానీ మనల్ని విడిచిపెట్టక మనల్ని తన హస్తాల్లో కౌగిలించుకుని నడిపించగలిగినటువంటి ప్రేమ, క్రీస్తు ప్రేమ. ఆ స్నేహం ఒకటే. నువ్వు ఒంటరైనా నీ వెనకాల ఉంటుంది ఆ స్నేహం. నువ్వు పడిపోతున్నా కానీ నీతో పాటే నివాసం చేస్తుంది ఆ స్నేహం. నీకున్నటువంటి మెంటాలిటీకి, నీకున్నటువంటి మనస్తత్వానికి నీతో స్నేహం చేయటానికి ఏ నరమాత్రుడు కూడా ఒప్పుకోపోయినా, ఏ మనిషి కూడా దాన్ని అంగీకరించకపోయినా, దేవుడు ఒక్కడు మాత్రమే నీతో స్నేహం చేయటానికి అన్ని వేళల, ఎన్ని పర్యాయాలను విడిచిపెట్టినా, ఎన్ని పర్యాయాలను దూరంగా పారిపోయినా, ఎన్ని పర్యాయాలు నువ్వు నీ ఇష్టానుసారంగా ప్రవర్తించిన ప్రతి పర్యాయము తన ఊసులను నీకు తెలియజేస్తూ, తన మాటలను నీకు తెలియజేస్తూ, నీ కొరకై వెంటాడి వెన్నంటి ఉండేటువంటి నిత్యమైనటువంటి స్నేహ బంధం ఒకటే. అది క్రీస్తుతో కూడా ఉండినటువంటి స్నేహ బంధమే. ఈరోజు మనుష్యుడు ఒక నిమిషము మాట్లాడని, ఒక విషయంలో సావాసము చేసి ఇంకొక విషయంలో సహవాసం చేయనటువంటి దౌర్భాగ్యమైనటువంటి ప్రేమల గురించి మనుషుడు ప్రయాసపడుతున్నాడు. స్నేహాల గురించి ఉర్రూతలుగుతున్నాడు. కానీ నిన్న స్నేహ బంధం వద్దని అనట్లేదు, కానీ విలువైనటువంటి స్నేహం ఏంటో, నిజమైన స్నేహం ఏంటో గ్రహించి నీ యాత్రను కొనసాగిస్తే అంతకన్నా మేలైంది ఏది కూడా లేదు. మనుషుల్లో స్నేహబంధం చేసేటువంటి వారు 2-3 రకాలుగా ఉంటారు. ఒకటి, వారి అవసరతను బట్టి మనల్ని వాడుకునేటువంటి జనాంగం ఉంటారు. వారికి ఏదన్నా అవసరమైతే మన ముందు మామూలుగా సింహాసనం వేసేసి, కుర్చీ వేసేసి, అందులో కూర్చోబెట్టేసి, పూలదండ వేసేసి, నెత్తి మీద పువ్వులు జల్లేసేసి, రకరకాలుగా ట్రిక్స్ ఉపయోగించేటువంటి బంధాలు ఎన్నో ఉంటాయి. దేవుని యొక్క బంధం అలాంటిది కాదు. దేవుని యొక్క స్నేహం అలాంటిది కాదు. నీకు నువ్వుగా ఆయనతో అవసరమున్నా, ఆయనకి నీతో అవసరమున్నా లేకపోయినా కానీ నిన్ను వదిలిపెట్టదు. ఒక మాటలో చెప్పాలంటే నీ జీవిత యాత్రలో ఆయనతో నీకు అవసరమే, కానీ నీతో ఆయనకు అవసరం కాదు. నువ్వు కాకపోతే ఇంకొక బంధాన్ని ఏర్పరచుకోవచ్చు. నువ్వు కాకపోతే ఇంకొకరిని ఏర్పరచుకుని నీ స్థానంలో ఆయన వినియోగించుకోవచ్చు. కానీ నిన్నుగా ప్రేమించాడు, నీతో స్నేహం చేయాలని ఆశపడ్డాడు.
నువ్వు బాధల్లో ఉంటే నీ దగ్గరకు వచ్చి సమస్త మార్గాన్ని నీ కొరకు ఏర్పరిచి ఒక బలమైన సాధకంగా తయారు చేయాలనుకున్నాడు. నువ్వు వేదనకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు, నువ్వు కష్టతరమైనటువంటి జీవితంలో ఉన్నప్పుడు నిన్ను బలపరుస్తూ నువ్వు ఆనందములో ఉండి దేవుణ్ణి మరిచిపోయి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నా విడిచిపెట్టక చేతులు చాచి నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని నీతో పదే పదే పలికేటువంటి స్నేహ బంధం ఏదైనా ఉందంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి బంధం ఒకటే. ఆ బంధాన్ని విడిచిపెట్టి నీ ఇష్టానుసారంగా నువ్వు మాట్లాడితే, నీ ఇష్టానుసారంగా తిరుగుతూ ఉంటే, ఆ బంధాన్ని గుర్తుపెట్టుకోకుండా లోకములో నిన్ను పట్టించుకున్నటువంటి బంధాలు, నీ గురించి చూసి హేళన చేసే బంధాలు, రకరకాలుగా మాట్లాడుకునే డబ్బు అనుసారముగా నడిచేటువంటి బంధాల వైపు నువ్వు తిరిగి నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తే నీ అంత దౌర్భాగ్యుడు ఎవడో లేడు తెలుసా? దానంత నీచత్వం కూడా ఎవరూ లేరు. ఈరోజు ఈ వాక్యం ద్వారా ప్రభువు నీతో మాట్లాడాలనుకునేటువంటి మాట ఒకటి. నీ దుర్దర్శల్లో నీకు సోదరుడుగా ఉండగలిగిన వాడు యేసు ఒక్కడే. నువ్వు విడువక ప్రేమించేటువంటి వాడు ఎవడైనా ఉన్నాడంటే యేసు ఒక్కడే. నిజముగా నీ కొరకు నిలబడేటువంటి స్నేహం ఏదైనా ఉందంటే క్రీస్తు స్నేహం ఒకటే. నువ్వు ఎన్నిసార్లు క్రీస్తు ప్రేమను విసర్జించుంటావు, ఎన్నిసార్లు ఆయన స్నేహాన్ని వదిలిపెట్టేసి లోకంలో ఉన్న మనుషుల స్నేహం కోసం ప్రయాసపడి ఉంటావు. ఎన్నిసార్లు ప్రయాసపడినా నిన్ను వదిలిపెట్టలేదు చూసావా? ఎన్నిసార్లు విడిచిపెట్టినా అయ్యా నా సాయం చేయ అంటే నీ ఎంట వచ్చి నీకు సాయం చేస్తాడు తెలుసా? అది కదా దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి ప్రేమ. నీవు బాధ కలిగి జీవిస్తున్నప్పుడు తన కన్నీరు లేకపోతే తన యొక్క కన్ను పాపతో పోల్చుకుని, నా బిడ్డను తాకినటువంటి వాడు నా కన్ను పాపను తాకినట్లు అనేటువంటి మాటలతో, వాగ్దానాలతో ధైర్యపరుస్తూ వెన్నంటుండి నడిపిస్తున్నాడు చూసావా? అది నిజమైనటువంటి స్నేహం. అన్నిటికంటే విలువైంది ఏంటంటే నీ కొరకే రక్తాన్ని కార్చినటువంటి ఆ కల్వరి యొక్క ప్రేమ, ఆ చిహ్నాలు, ఆ గుర్తులు, ఆ త్యాగాలు, ఆ జ్ఞాపకాలు అమూల్యమైనటువంటివి. ఒకవేళ ఆయన కార్చకపోతే ఈరోజు నీ మరణానికి లేకపోతే నీ బ్రతుకుకే అర్థము లేదు, నీ పుట్టుకకే అర్థము లేదు. ఆయన ప్రేమను జ్ఞాపకం చేసుకుందాం, ఆయన స్నేహాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఆధ్యాత్మిక యాత్రలో మనం ముందుకు వెళుతూ ప్రభు కొరకు ఒక బలమైన సాధకాలుగా నిలబడదాం. అట్టి కృప దేవుడు మీ అందరికీ కూడా అనుగ్రహించి దేవుని యొక్క స్నేహ బంధాన్ని అర్థం చేసుకుని ఆయన విడువక కొనసాగేటువంటి జనాంగంగా ప్రభు మిమ్మల్ని మలుచునుగాక. ఆమేన్. కూడా మీరు ఉన్నటువంటి ప్రాంతంలోనే ప్రార్థన చేసుకుందాం. మీరున్న చోటే ప్రార్థన. కృపాసత్య సంపన్నుడు సర్వశక్తిమంతుడైన దేవ, శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. ప్రేమ లేదా స్నేహము, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమిస్తాడు, దుర్దశల్లో తోడై ఉంటాడు. మేలుగా ఉన్నప్పుడు మనిషికి అనేకమైన స్నేహ బంధాలు ఉండొచ్చు, కానీ శ్రమలో, కష్టంలో, ఇబ్బందుల్లో, వేదనలో విడువక ఉండేటువంటి స్నేహ బంధాల గురించి మీరు మాట్లాడుతున్నటువంటి క్రమాన్ని బట్టి నేను నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ లోకంలో ఎంత వెతికిననో ఆ స్నేహ బంధాలు మాకు దొరకకపోవచ్చేమో, కానీ నీకన్నా నిజమైనటువంటి స్నేహితుడు ఎవ్వరూ లేరు నాయన. లోకమంతా వెలివేసిన, లోకంలో ఉన్న మనుషులు అందరూ త్రోసివేసిన నీ స్నేహం మాత్రం మమ్మల్ని విడవలేదు. ఇంతవరకు మా కొరకు పరితపిస్తూ ప్రతి విషయంలో బలపరుస్తుంది. బట్టి నీకు స్తోత్రాలు. ఈ వాక్యం ఉన్న ప్రతి ఒక్క బిడ్డ వారి హృదయాలను మేలుకరంగా మలుచుకొని నీ కొరకే నిలబడేటువంటి ఒక ఘనమైన సాధకలుగా మీరే మలచమని నజరేయుడు సత్యస్వరూపి అయిన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి.